హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్‌కి ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకుని ఆ ప్లేట్‌ని మిషన్‌కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్‌గా హోల్ వచ్చేలాగా ఆ ప్లేట్‌ని సెట్ చేసుకోవాలి. ఇలా ఫ్రీగా మూవ్ అవ్వాలి, లేకపోతే సూది విరిగిపోతుంది. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్‌ని తీసుకుని దాని మీద బ్లౌజ్ క్లాత్ ఈ విధంగా పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చక్రాన్ని టైట్ చేసుకోవాలి. నట్టు బిగించుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకోకపోతే వర్క్ నీట్గా రాదు. సో టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే బ్లౌజ్ క్లాత్ షేడ్స్ కింద వస్తుంది. సో స్లోగా ఇలా విధంగా టైట్ చేసుకోవాలి. మీరు ముందుగా బ్లౌజ్ క్లాత్ మీద నెక్ డిజైన్ చేసుకున్న తర్వాతే ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని సెట్ చేసుకోవాలి. మీకు అర్థం అవ్వడం కోసం నేను రఫ్ క్లాత్ మీద డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక అట్టను తీసుకోవాలి డిజైన్ కట్ చేసుకోవడం కోసం. 2 రూపీస్ కాయిన్ తీసుకోండి. 2 రూపీస్ కాయిన్ ఈ అట్ట మీద డ్రా చేసుకోండి రౌండ్ షేపు. ఒక పెన్సిల్తో లేదా పెన్తో ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. రౌండ్ షేపు పర్ఫెక్ట్గా వచ్చేలా కట్ చేసుకోండి. చివరికి ఇంత కట్ చేసుకోవాలి. లైట్గా చివరిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ఆ అట్ట ముక్కను నెక్ మీద ఈ విధంగా పెట్టుకుని పెన్సిల్తో డ్రా చేసుకోవాలి. మీకు కనిపించడం కోసం చాక్ పీస్తో డ్రా చేస్తున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ డిజైన్ చుట్టూరు చిన్న చిన్నగా రౌండ్గా ఈ విధంగా నెక్ చుట్టూరు డిజైన్ చేసుకోవాలి. మీకు అర్థం అవడం కోసం చాక్ పీస్తో డిజైన్ చేస్తున్నాను. ఎంబ్రాయిడింగ్ సిల్క్ థ్రెడ్ రీల్ని తీసుకోవాలి అండ్ నార్మల్ దారపు రీలు సేమ్ కలర్ తీసుకుని నార్మల్ రీల్కి ఎక్కించుకున్న దారాన్ని కింద సైడ్ పెట్టుకోవాలి. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకుని దారం ఫ్రీగా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. దారం ఫ్రీగా వస్తేనే ఈ విధంగా నీట్గా వస్తుంది. టైట్గా ఉంటే దారం తెగిపోతుంది. సో దారాన్ని మాత్రం ఫ్రీగా వచ్చేలాగా చక్రాన్ని లూజ్ చేసుకోండి. నేను స్కై బ్లూ కలర్ని ఈ విధంగా సెంటర్లో డిజైన్కి యూజ్ చేస్తున్నాను. నార్మల్ మిషన్తో కూడా ఈ విధంగా చాలా ఫ్రీగా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఎంత నీట్గా ఫ్రీగా మూవ్ అవుతుందో చూడండి. ఈ విధంగా మీకు సారీ ఏ కలర్ అయితే ఆ కలర్ కాంబినేషన్లో తీసుకుని ఈ డిజైన్ని ఇలా ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. శారీ కలర్ కాంబినేషన్లో తీసుకోవాలి. మీకు అర్థం అవడం కోసం డిజైన్ కోసం నేను ఈ కలర్స్ని తీసుకున్నాను, 2 కలర్స్ని. ఈ విధంగా సెంటర్లో ఫిల్ చేసుకున్న తర్వాత లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను అండ్ నార్మల్ రీల్ని తీసుకుని బాబిన్కి ఎక్కించుకుని కింద సైడ్ పెట్టాను. సేమ్ ఈ విధంగానే పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ పెట్టి ఈ డిజైన్ చుట్టూరు సన్నంగా ఈ విధంగా ఒక 4-5 టైమ్స్ లైన్స్ షేప్ ఆ డిజైన్ షేపు కనిపించేలాగా స్టిచ్ చేస్తున్నాను. మనం డిజైన్ చేసుకున్న డిజైన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మగ్గం వర్క్ అయితే ముడుగు ఉడితే ఊడిపోతుంది. ఇది నార్మల్ మిషన్ వర్క్. సో మీరు విప్పాలన్నా కష్టం, ఊడదు, అసలు ఊడదు. సో వేసేటప్పుడే స్లోగా నీట్గా వేసుకోండి. ఒకవేళ రాంగ్ వేస్తే విప్పడము కష్టము. ఈ చక్రాన్ని మూవ్ చేయడం వస్తే మీకు ఎంబ్రాయిడింగ్ చేయడం వస్తుంది. సో మీరు ముందుగా వేస్ట్ క్లాత్ మీద ఈ చక్రం మూవ్ చేయడం నేర్చుకున్న తర్వాత బ్లౌజ్ క్లాత్ మీద వేసుకోండి.
నెక్ లైన్ చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉందో. మీకు నెక్ లైన్ ఏ విధంగా వేసుకోవాలో చూడాలంటే నా ముందు వీడియోస్లో చూడండి కనిపిస్తుంది. ఇది ఇంకా ఎక్కువ లుక్గా కనిపించాలంటే ఇలా గోల్డెన్ కలర్లో ఉన్న చిన్న చిన్న పూసల్ని ఈ విధంగా నెక్ చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయితే ఈ విధంగా ఉంటుంది. గోల్డెన్ పూసల్ని స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా లుక్గా బ్లౌజ్ ఉంటుంది. టూ పూసల్ని వేసుకోవాలి. ఈ గ్యాప్లో టూ పూసలు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు కావాలంటే లేదా కుందమ్స్ని కూడా అంటించుకోవచ్చు. ఈ విధంగా నేను చూపించిన విధంగా నేనైతే మల్టీ కలర్ కుందమ్స్ని అంటిస్తున్నాను. మీకు సారీ కలర్ ఏ కలర్ అయితే దాన్ని బట్టి కాంబినేషన్ బట్టి ఈ విధంగా కుందమ్స్ని కూడా ఈ డిజైన్లో అంటించుకోవచ్చు. మీరు ఫుల్గా వర్క్ చేసిన బ్లౌజ్ చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నాయి చూడండి. అండ్ కట్ వర్క్ లైన్ బోర్డర్స్ ఏ విధంగా వేయాలో కూడా నా ముందు వీడియోస్లో ఉన్నది చూడండి. ఈ డిజైన్ మొత్తం ఈ విధంగా బ్లౌజ్ చుట్టూరు వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.